అమ్మారెడ్డి గారు కొంచెం పర్సనల్గా కొన్ని విషయాల్లో మీరు చాలా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతుంటారు. నేను కూడా ఇందాక అన్నది, మీ సామాజిక వర్గాన్ని కూడా చాలా గట్టిగా విమర్శిస్తారు. సామాజిక వర్గంలో మీరు ఒకళ్ళు, పోసాని గారు ఒకళ్ళు. ఎందుకని మీ సామాజిక వర్గాన్ని చాలా వరకు అందరూ కూడా నేను, నా వాళ్ళు, నా బంధువు, నా ఇదే అని చెప్పి పక్కన వేసుకుని వెనకేసుకుని వస్తారు. కానీ మీరు ఆ విషయంలో ఎందుకని చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు? అంటే లేదండి, ఇప్పుడు నేను నా వాళ్ళు అనేది లేకుండా ఎవరు ఉంటాడు? మనిషి అనేవాడు ఎవ్వడు తన మనుషుల్ని కానీ, తన ఫ్యామిలీని కానీ, తన సామాజిక వర్గం, తన రాష్ట్రం, తన దేశం కాదని ఎవడు ఉండడు నాకు తెలిసినంత వరకు. అయితే మనం ఏది తప్పు ఏది ఒప్పు అని తెలిసే విచక్షణ జ్ఞానం మనకు ఉంది. అవును, ఉంది. మనం తప్పు చేసినప్పుడు తప్పును మనం కాపాడుకుంటే మన సామాజిక వర్గం మొత్తం నాశనం అయిపోతుంది. ఓకే, మన తప్పు రైటు అనుకుని మనం కాపాడుకుని మన ఉనికిని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అవును, నా ఉద్దేశం అది. ఇప్పుడు నేను మొన్న తిట్టింది ఎందుకు తిట్టాను? నేను ఈ హైదరాబాద్లో కూర్చుని ఇక్కడ ఛాలెంజ్లు చేసి అక్కడ ఇతన్ని గెలిపిస్తాము, చంద్రబాబు గారు చెప్పారు, మేము తెలుగుదేశం ఆయన జైల్లో పెడితే ఇక్కడ ఓడిస్తాము, ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ హడావిడి చేసి నానా న్యూసెన్స్ చేసి పైగా ఖమ్మం మీటింగ్ పెట్టి ఖమ్మవాళ్ళం అంతా ఒకటి, ఖమ్మవాళ్ళం ఏదో చేస్తామంటే, సార్ ఇక్కడ మేము ఖమ్మవాళ్ళం ప్రశాంతంగా బతుకుతున్నాం. ఇక్కడ ఆహ్వానం అందిందా? అసలు మీకు ఆహ్వానం అందిందా? దానికి నాకు రాలేదు. అంటే మిమ్మల్ని ట్రీట్ చేయలేదు ఎవరు? కమ్మాడిగా గుర్తించి ఉంటారు. అది పెద్ద ఇష్యూ కాదు, తెలిసిన వెళ్ళేవాడిని కాదేమో, అది వేరే సంగతి. ఓకే, అయితే నేనేమంటానండి, మనకు అవసరం లేదు అది. సార్ మనం ఇక్కడ సెటిల్ అయ్యాం, ఇక్కడ ఉండిపోయాం. సెటిల్ అయ్యామని ఎందుకనాలి? మనం ఇక్కడ పౌరులం, మనకు ఓటుకి హక్కు ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ పౌరుణ్ణి, భారత పౌరుణ్ణి, తెలంగాణ పౌరుణ్ణి అయినాక ఎవరో వచ్చి నువ్వు సెటిలర్ వంటి నువ్వెవడోరా అనే హక్కు నాకు ఉంది. నేను సెటిలర్ ఏంటి? నేను ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ అనే హక్కు నాకు ఉంది. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో సెటిలర్స్ అని మాట్లాడేవారు, అప్పుడు బాధపడేవారా? ఓకే. అయితే అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ పెట్టి నీ అంత చూస్తాం, మేము కమ్మవాళ్ళం, మేము అంటే నువ్వు ఆంధ్ర సెపరేట్ చేస్తున్నావు ఇక్కడ. ఓకే, నా సిటిజన్షిప్ని, నా ఉనికిని నువ్వు ప్రశ్నిస్తున్నావు. నేను ఇక్కడ వాడిని కాదు అని నేను చెప్తున్నావు. నువ్వు నాకు పక్క రాష్ట్రంతో నాకేంటండి పని? నాకు చంద్రబాబు నాయుడు రావచ్చు, ఇంకో పుల్లయ్య రావచ్చు, వెళ్ళి రావచ్చు, లేకపోతే నాకు ఇష్టమైతే నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయొచ్చు, అది తప్పులేదు. దాని గురించి మనం ఎవరూ డిస్ప్యూట్ చేయక్కర్లా. ఇక్కడ వరకు నేను కేసీఆర్ని ఓడిస్తానా గెలిపిస్తానా, కాంగ్రెస్ని గెలిపిస్తానా ఓడిస్తానా, నువ్వు ఓటేసుకుని మాట్లాడు. ఏది నేను ఇక్కడ తెలంగాణ పౌరుడిగా మాట్లాడు. తెలంగాణ పౌరుడిగా నువ్వు కాంగ్రెస్ జెండా పట్టుకుని కేసీఆర్ని అంత చూస్తానంటే నేను సంతోషించేవాడిని. అంతే. నువ్వు తెలుగుదేశం జెండా పట్టుకొని చంద్రబాబు జిందాబాద్ అనుకుంటా, సిబిఎన్ జిందాబాద్ అనుకుంటా, కేసీఆర్ని ఎంత చూస్తా, నీ కంటెస్ట్ చేసే దమ్మే లేదు నీకు. చివరికి ఎక్కడ పోటీ కూడా చేయలేదు. ఎందుకు నీకు? ప్లస్ మధ్యలో కమ్మ వాళ్ళ పేరు ఎందుకు రావటం? కమ్మ వాళ్ళకి ఏంటి సంబంధం? కేవలం కమ్మ వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉంటారండి మొత్తం తెలంగాణ మొత్తంలో వాళ్ళు వేసుకుంటే? ఇక్కడ వచ్చి మాలాగా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కానీ, ఈ ఖమ్మం నల్గొండలో ఉన్న ఆల్రెడీ పుట్టి పెరిగిన ఒరిజినల్ వాళ్ళు కానీ అంత కలిపితే ఎంత 1 కోటి మంది ఉంటారు. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉంటారు మహా ఉంటే కదా. వీళ్ళు మొత్తం రాజ్యాధికారాన్ని మార్చగలరా? లేదు. మీరు ఎందుకంటే మాట్లాడదాం. వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించగలరా? లేదు, అది చేయలేరు. మనం ఎందుకు మాట్లాడాలి? నేను నా తెలంగాణ రాష్ట్రాన్ని నేను కాపాడుకుంటాను, నా తెలంగాణని నువ్వు లేకుండా చేస్తాను కేసీఆర్ అనుమానాన్ని ధైర్యంగా అని ఉంటే నేను సంతోషించేవాడిని. ఓకే, అది నేను సంతోషిస్తాను. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్తే ఏదో సెల్ఫ్ డబ్బు అలాగా ఉంటుంది. తెలంగాణ స్టేషన్ జరుగుతున్నప్పుడు ఒక అతన్ని మా సినిమా డైరెక్టర్ని ఒకడిని కొట్టారు. తెలంగాణ నువ్వు ఆంధ్రవాడివి నా కొడుకు అది ఇదని కొట్టారు. కొడితే ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పా, ఎవడొస్తాడో చూస్తాను, నేను ఒక్కడనే ఉంటాను, రండి దమ్ముంటే అని నేను అన్నాను. అన్నాక హరీష్ రావు గారు ఫోన్ చేశారు. ఆ ప్రెస్లో మీటింగ్లో ఉన్నప్పుడే ఆయన ఫోన్ చేశారు. ఆ ప్రెస్ వాళ్ళకి ఇప్పటికీ రికార్డెడ్ అది. ఏంటన్నా ఏం జరిగిందన్నా? ఇట్లా కొట్టారంటే తప్పు అన్న, అట్లా చేయకూడదన్నా అని చెప్పి అంత సామరస్యంగా అంత ఫ్రెండ్లీగా ఉండే సమాజం ఇది. ఈ సమాజంలో నేను గట్టిగా మాట్లాడతానని చేసి ఆయన కూడా ఫోన్ చేసి ఏ నా కొడక నువ్వు మాట్లాడుతున్నావు అంట, నువ్వు ఆంధ్రవాడివి నా కొడక అని అనలా ఆయన. లేదన్నా తప్పు, దాన్ని చేద్దామన్నా మీరు ఎవరు ఆవేశపడొద్దన్నా అని చెప్పాడు ఆయన. అది దట్ ఈస్ కల్చర్. అట్లా ఉండాలి తప్ప
నేను కమ్మవాళ్ళం, మేము కమ్మవాళ్ళం అంత ఎందుకు నీకు అసలు ఈ కమ్మవాడి సంగతి ఎందుకు వచ్చింది? నువ్వు ఓటరు ఇక్కడ, నేను ఓటు వేయను నీకు, నువ్వు సమాజాన్ని బాగు చేయట్లేదని నువ్వు కరెక్ట్, నువ్వు ఆ జెండా పట్టుకొని ఇక్కడ ఎందుకు మాట్లాడతావు అంటా నేను. అందుకని నేను అటువంటి వాటికి నేను అగైనెస్ట్. అంతే తప్ప నేను 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 కమ్మవాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు, కమ్మవాడిని దూరం పెడతాను అటువంటి ఏం లేవు నాకు. రాజకీయాల్లోకి వద్దామన్న ఆలోచన ఏమన్నా ఉందా గట్టి? లేదు లేదు, మీ వయసు అయిపోయింది సార్, ఇంకేంటి ఇప్పుడు ఇవాళ రేపు అనేది అదే ఉంది, దానికి వయసే ఉన్న రాజకీయాలకి వయసు ఏం లేదు కదా, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు కదా. లేదు, ఇప్పుడు యంగ్స్టర్స్ కావాలి, కొంచెం సినిమాలకు దూరం. ఇవాళ సమాజానికి యంగ్స్టర్స్ కావాలి సార్, యంగ్ బ్లడ్ కావాలి, మనలాంటి వాళ్ళు అనవసరం. అంటే కొంచెం విస్తృత భావాలు ఉన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు కొంచెం అవసరం లేదా? అక్కర్లేదు. అంటే మీ అంతటి మీరు డిసైడ్ చేసి మారుతున్న సమాజంతో పాటు మారాలి సార్, మనం కూడా మారాలి. అనవసరమైన తాపత్రయపడి మళ్ళీ మనసు ఆరోగ్యం జడగొట్టుకోవటం. 2 ఏళ్ళు బతికి సంవత్సరం బతుకుతాం, ఇప్పుడు లేని పని కూడా మనకి ఎందుకు. సినీ ఇండస్ట్రీకి కూడా కొంచెం దూరంగా ఉంటున్నారు కదా? లేదు, దూరంగా ఇల్లు షిఫ్ట్ అయ్యాను. మొన్నటిదా ఇక్కడే ఉండేవాడిని పక్కన, 5-6 years అయిపోయింది షిఫ్ట్ అయిపోయి, మౌకిలాలో ఉంటుంది. అవును. సో రావటం పోవటం అనేది కష్టం. అంతేనా? లేకపోతే అంటే మీరు ప్లేస్ పరంగా కొంచెం దూరంగా ఉన్నారని అనుకుంటారా, మెంటల్గా కూడా కొంచెం దూరంగా ఉండాలి? సినిమా తీసే పొజిషన్ లేదు మనకి, అందుకని మనకి ఎందుకు దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉంది జీవితం. పొల్యూషన్ దూరంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాను. బాగుందా ఇప్పుడు లైఫ్ అంతా కూడా? సూపర్. అన్ని సినిమాలు తీసిన తర్వాత మళ్ళీ నేను ఇంకా మళ్ళీ ఆ సినిమాల్లో అట్లాంటివి మళ్ళీ ఏమన్నా ఈ రోజున పురుగు తోలుస్తూనే ఉంటుంది. బట్ వస్తున్న సినిమాల మీద మీకున్న అభిప్రాయం? కొన్ని సినిమాలు చాలా బాగుంటున్నాయండి, చాలా బాగుంటున్నాయి కొన్ని సినిమాలు. కొంతకాలం మీరు అన్నట్టుగా యంగ్స్టర్స్ కొంతమంది చాలా బ్రహ్మాండమైన సినిమాలు తీస్తున్నారు. సో షుడ్ అప్రిషియేట్. ఓకే, గుడ్. అంటే మీరు తీసిన సినిమాలు మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడగలిగే అటువంటి ఇప్పుడు అలాంటివి ఉన్నాయి కొన్ని. ఇప్పుడు అంతా అంత ఇదిగా ఇప్పుడు కూడా తీసుకు అంటే మనం నిన్నటి మొన్న వరకు హనుమాన్ సినిమా బాగుందని అంటున్నారు అందరూ. సో అదొకటి. సో అంతకు ముందు కొన్ని సినిమాలు సామాజిక వర్గంలో ఫ్యామిలీతో చూడవచ్చు, చాలా సినిమాలు ఉన్నాయండి. ఇప్పుడు పేర్లు గుర్తురావట్లేదు కానీ చాలా సినిమాలు ఫ్యామిలీతో చూసే సినిమాలు చాలా వచ్చినాయి, చాలా బాగుంటున్నాయి.